ఎవరినండి? మోషేని గుర్తు చేసినప్పుడు మోషే ఉపవాసం ఎక్కడున్నాడు అని అంటే కొండ మీదకి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా! ఎక్కడండి? కొండ మీదకి వెళ్ళి 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఈ 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ ఉపవాసం యొక్క ప్రతిఫలం ఏంటి? అలా ఉండటం వల్ల మోషే అలా ఉండటం వల్ల తన ప్రజలకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? ఈరోజు సేవకుడిగా నేను ఉపవాసం ఉండటం వల్ల ఈ సేవలో పాల్గొంటున్నటువంటి ప్రజలకు దేవుడు దీవెనలు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! దేవుడి యొక్క సన్నిధి, దేవుడి వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది మనతో. ఏంటంటే నువ్వు ఎంతగా నమ్మితే వాక్యాన్ని దేవుడి కార్యాలు అంత అసాధారణంగా జరుగుతాయి. సాధారణంగా జరిగేవి వేరు, అసాధారణంగా జరిగేవి వేరు. అది ఎలాగా అంటే నువ్వు నమ్మేదాన్ని బట్టి. హల్లెలూయా! నువ్వు నమ్మవు, నువ్వు ఎంతవరకు నమ్ముతావు? కొంచెం వరకే నమ్ముతావు. ఆ కొంచెం వరకే నమ్మావు కాబట్టి ఆ కొంచెం వరకే దేవుడు కూడా నీకు ఇస్తాడు. లేదు, నేను నా దేవుడిని సంపూర్ణంగా నమ్ముతున్నాను, నా దేవుడి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అని నువ్వు కానీ ఆలోచిస్తే దేవుడు ఎంత శక్తిమంతుడంటే ఎర్ర సముద్రమును పాయలుగా చేయగల దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలా? అంటే ఎవరి యొక్క నీతిని బట్టి జరిగింది, ఎవరి యొక్క క్రియలను బట్టి జరిగింది. ఇశ్రాయేలులు మంచోళ్ళ? చెప్పండి అమ్మా, మంచోళ్ళ? అమ్మో, కూర్చోమంటే లేస్తారు, లేయమంటే కూర్చుంటారు, రెండయ్యా అంటే రామంటారు, తిన్న తర్వాత ఎగతాళి చేస్తారు, తిన్న తర్వాత నచ్చలేదంటారు, మన్నా అంటే నచ్చలేదంట. హల్లెలూయా! అసలు ఆహారమే లేక ఆకలితో కడుపు గాలిపోతూ ఉంటే ఆ మన్నా మాకు రోజు తింటుంటే రుచిగా లేదు అంటాడట. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేరులేండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఉన్నారా ఇక్కడ? ఇశ్రాయేలీయుల మనస్తత్వాలంట బహు కఠినముగా ఉన్నాయట. అటువంటి కఠినమైన ప్రజలు మోషే అన్నాడు, ఇప్పుడు వీళ్ళని నువ్వు నడిపించుకుంటే వెళ్ళాలయ్యా, నువ్వు నడిపించుకుంటే తీసుకొని రా, నన్ను ఆరాధించేటట్టుగా వారందరినీ కూడా సమకూర్చుకొని రా అని చెప్పంటే, అటువంటి మనస్తత్వము కలిగినటువంటి ప్రజల్ని దేవుడి దగ్గరికి తీసుకొని రావాలంటే మోషే ఎంతగా దేవుడితో గడపాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలా? మోషే దేవుని బిడ్డలారా ఎన్నుకోబడ్డాడు అంటే, సేవకుడు ఎవరైనా ఎన్నుకోబడ్డారు అంటే, సేవకుడు ఎవరైనా కూడా దేవుడు ఎన్నుకున్నాడు అంటే మీరు వారిని పైరూపం చూస్తారు. కానీ మనుషులు వారు అంతరంగంలో బలపడకపోతే, ఆత్మలో ఉజ్జీవము కలగకపోతే, వారు దేవుడి దగ్గర నుంచి అభిషేకం పొందుకోకపోతే వారి మాట ఎవ్వరూ వినరు. వారి ద్వారా ఏ కార్యాలు జరగవు. అందుకనే దైవజనులు ఏం చేయాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాల. దైవజనుల దగ్గర ₹1,00,000 చేతిలో ఉన్నాయి. ₹1,00,000 ఎంతండి? కానీ మేము తినడానికి లేదు. హల్లెలూయా! ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళారనుకోండి, బియ్యం బస్తాలు ఉంటాయి. హల్లెలూయా! కానీ నేను తినడానికి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! చూసి ఏమంటారు? అయ్యో, అయ్యగారికి ఏమన్నా తక్కువ ఉందా? అబ్బో, ఎన్ని బస్తాలో అయ్యగారి అన్నీ. కానీ ఆ బస్తాలన్నీ దేవుడు ఇచ్చాడు, కానీ అవి నేను వాడుకోవడానికి కాదు, ఎవరికి? దేవుడి పని నిమిత్తం వాడడానికి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అయ్యగారికి ఎంత పెద్ద మందిరం ఇచ్చాడో. హల్లెలూయా! ఈ మందిరం అంతా నాదే అంటారు, కానీ దీన్ని కనీసం దీంట్లో పూచిక పుల్ల అమ్మడానికి
లేదా పూచిక పుల్ల నేను తీసుకోవడానికి, లేదా దీన్ని అమ్మడానికి, లేదా దీన్ని తాకట్టు పెట్టడానికి నాకు అధికారం ఉందా? లేనే లేదు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాల. చాలామంది ఏం చేస్తారంటే దైవజనుల్ని ఎలా చూస్తారంటే భౌతికంగా చూస్తారు, పై రూపం చూస్తారు. హల్లెలూయా. ఏం చూస్తారు? ఆ మందిరం చూసి ఇది దైవజనుడిదే, ఆ బియ్యం బస్తాలు చూసి ఇవన్నీ దైవజనుడియే, ఈ ఫ్యాన్లన్నీ చూసి ఇవన్నీ దైవజనుడు, ఇవన్నీ అలా చూడకూడదు ఎప్పుడు. హల్లెలూయా. దైవజనుడిగా నిలబడాలి అంటే అతడి ఉపవాస ప్రార్థనలు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాల. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మోషే దైవజనుడిగా ఉన్నాడు. మోషే ఉపవాసము ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఉపవాసము ద్వారా దేవుడితో సంభాషిస్తున్నాడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతుంటే మోషే వింటున్నాడు. అంటే మోషేకి వచ్చిన ప్రతి విజయానికి గల కారణము దేవుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని కానానుకు తీసుకుని వెళ్తున్నానంటే అవి మీ నీతి క్రియలు కాదు. హల్లెలూయా. అవి మీ నీతి క్రియలు కాదు. చదవండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. 4-5 వచనాలు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4-5. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనులు చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుంటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడిని యెహోవా వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందుదాం. దేవుని బిడ్డలారా, క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. ఏంటంటే ఇశ్రాయేలీయులు కనానుకి వెళ్ళాలి. కనానులో పాలు తేనెలు ప్రవహించు దేశం, ఆశీర్వాదకరమైన దేశం. అయితే ఆ దేశంలో ఆల్రెడీ కొంతమంది నివసిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెడుతనముతో ఉన్నారు. వారిని దేవుడు ఎందుకు వెళ్ళగొట్టమన్నాడంటే, ఇదిగో నా బిడ్డలు వచ్చి ఉంటారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పడానికి కాదు. వారు ఆల్రెడీ చెడుతనముతో ఉన్నారు. చెడుతనముతో ఉన్నారు కాబట్టి వారి చెడుతనమును బట్టి వారిని తోలివేస్తున్నాను, కానీ నీ కోసము నీ నీతిని బట్టి నేను తోలివేయట్లేదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. దేవుడు ఎప్పుడు కూడా తన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు ప్రమాణము చేసిన ఆ మాటను బట్టి ఇశ్రాయేలీయుల్ని కనాను దేశంలోకి నడిపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఎవరికి ఇచ్చాడు వాగ్దానం అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానం. ఇశ్రాయేలు ప్రజల్ని ఇదిగో కనానులోకి తీసుకుని వస్తానని చెప్పిన వాగ్దానం. అంటే దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. యేసు ప్రభువు కూడా దేవుని వాక్యములో రాయబడింది, ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత, మన పాపములన్నిటికీ పరిహారము, ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన బలియాగము ద్వారా మన పాపములు కడిగి వేయబడుతున్నాయి, మన దోషములు తొలగిపోతున్నాయి, మన మీదకు వచ్చిన శాపములు తొలగిపోతున్నాయి అని ఎవరైతే నమ్ముతారో మీ క్రియలను బట్టి కాదు, మీ నమ్మకాన్ని బట్టి మీలో ఆ కార్యాలు జరుగుతున్నాయి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. ఒకవేళ మీ క్రియల్ని ఎంచితే, ఒకవేళ ఇశ్రాయేలీయుల క్రియల్ని ఎంచితే ఎప్పుడు చూడు దైవ సేవకుడి మీద పడి ఏడుస్తూనే ఉండేవాళ్ళు. హల్లెలూయా. ఏంది మోషే, ఎర్ర సముద్రం మీద తీసుకొచ్చావు, వెనకేమో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది, ఏది మమ్మల్ని చంపుదామని తీసుకొచ్చావా, మాకు ఐగుప్తుతో సమాధులు లేవని తీసుకొచ్చావా,
ఇక్కడ ఈ ఎడారిలో మేము ఏం సమాధులు లేకుండా, అంటే వీళ్ళ బాధ చూడండి, సమాధులు కావాలంటే వీళ్ళకి. హల్లెలూయా. ఏం కావాలంట? ఎప్పుడండి మనుషులు ఎట్లుంటారంటే, రే చచ్చిపోతున్న సమాధి ఎక్కడ పెడతావురా, ఎక్కడంటే అక్కడ పడేస్తావా, చచ్చిన తర్వాత కనీసం 100 మంది కన్నా భోజనం పెట్టరా. వాడి బాధ ఏందో, ఎక్కడ ఆలోచనలు చెప్పండి. చచ్చిన తర్వాత నేను ఎట్టయిపోతానో, చచ్చిన తర్వాత నువ్వు అసలు ఉంటావా, నువ్వు చూస్తావా? నీ శరీరాన్ని ఆ మట్టిలో కప్పినా కప్పకపోయినా అది కుళ్ళిపోయింది, అది పాడైపోయింది, అది డికంపోజ్ అయిపోయింది, వాసన వచ్చింది, కంపు కొట్టింది. అది కాదు నువ్వు, శరీరానికి కాదు నువ్వెవరివి? నువ్వు దేవుని ఆత్మవి. దేవుడి యొక్క సృష్టించిన ఆయన ఊపిరి ఊదగా ఆత్మ లోపలికి వచ్చినప్పుడు నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. నీ జీవితము ప్రారంభమైందంటే నీలో దేవుడి ఆత్మ ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఆత్మవి. నీవు మరలా దేవుడి దగ్గర తిరిగి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు నువ్వు చెడుతనమును కడిగివేయబడి, పాపము కడిగివేయబడి, యేసయ్య కార్చిన రక్తము, యేసయ్య పెట్టిన ప్రాణము, ఆ బలియాగము ద్వారా నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి. ఆయన వైపు చూడాలి. హల్లెలూయా. అలా చూడడం ద్వారా నీకు ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదము, ఆయన దగ్గర నుంచి స్వస్థత, ఆయన దగ్గర నుంచి సమాధానము నీ జీవితంలోకి వస్తున్నాయి. అంతేగాని నీ క్రియలను బట్టి కాదు. అంతేగాని నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాడు దేవుడు, అన్య జనుల్ని ప్రేమించట్లేదు దేవుడు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్య జనులైనా ఎవరైనా యేసయ్యా ప్రభువా అని వాళ్ళు పలికితే వారి పాపములన్నిటినీ ఆయన కొట్టివేయడానికి, ఆయన తీసివేయడానికి, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె అని పలకడానికి, అంత మాత్రమే కాదు, వారి శాపమును తీసివేసి వారి యొక్క పితరుల పారంపర్యంగా వస్తున్న శాపాలన్నీ తీసేసి వారిని తన బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం. అందుకనే కనానులోకి వెళ్తుంటే నువ్వు అతిశయపడతావేమో. కనానులోకి వెళ్తుంది ఏదో నీ యొక్క క్రియలను బట్టి అనుకుంటావేమో. దేవుడు అంటున్నాడు, నీ క్రియలను బట్టి అనుకుంటున్నావేమో. నేను వాగ్దానం చేశాను, ప్రమాణం చేశాను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ప్రమాణం చేశాను. కాబట్టి ప్రమాణం చేశా కాబట్టి నా మాట నిలబెట్టుకోవడానికి నేను వారిని వెళ్ళగొడుతున్నానంటే, వారిని వెళ్ళగొట్టడం అంటే నేనేదో దేవుని వారి కాదని కాదు, వారి చెడుతనమును బట్టి వెళ్ళగొడుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు దెయ్యమును వెళ్ళగొడుతున్నానంటే దేవుడు ఎందుకు దెయ్యమును వెళ్ళగొడుతున్నాడు? దెయ్యము చెడగొట్టేది కాబట్టి. రోగమును వెళ్ళగొడుతున్నాడంటే రోగమును ఎందుకు వెళ్ళగొడుతున్నాడు? రోగము ఆ శరీరాన్ని చెడగొడుతుంది కాబట్టి. దుష్టుని వెళ్ళగొడతాడు దేవుడు. ఎందుకు? దుష్టుడు చెడగొడతాడు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, చెడగొట్టేది ఏదైనా నీ జీవితంలోకి వచ్చింది అంటే దాన్ని వెళ్ళగొట్టేవాడు యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాను. అందుకని నువ్వు అతిశయపడద్దు. ఏదో నీ జీవితంలో నివేద మంచివాడి. ఎవడు మంచివాడు లేడు. హల్లెలూయా. అందరం పోగొట్టుకున్న వాళ్ళం మనమంతా. ఏం పోగొట్టుకున్నాం? ఏం చెప్పండి పోగొట్టుకుంది? మహిమను. ఏం పోగొట్టుకున్నాం అండి? మహిమను పోగొట్టుకున్నాం. అపవాది చెప్పిన మాటలను పట్టుకొని మహిమనే పోగొట్టేసుకున్నాం. ఆ మహిమను పోగొట్టుకున్న తర్వాత అపవిత్రత వచ్చింది, చెడుతనం వచ్చేసింది, భయంకరమైనటువంటి దుష్టత్వం ఈ శరీరంలోకి వచ్చేసింది. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరం ఏం చేయబడాలి? ప్రతిరోజు స్నానం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. ఏం చేసుకోవాలా? ఆదాము అవ్వలు స్నానం చేసుకున్నారు. పరలోకంలో స్నానాలు ఉంటాయా? చెప్పట్లా. పరలోకంలో స్నానాలు ఉంటాయా? అవసరంలే. మహిమలో స్నానాలు అవసరంలా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. దేవుని అంటే మహిమను పోయిన, ఎప్పుడైతే మహిమ పోయిందో అప్పుడు ఈ శరీరానికి అపవిత్రత వచ్చింది, ఈ శరీరానికి మురికి వచ్చేసింది, ఈ శరీరానికి చెడుతనం వచ్చేసింది, ఈ శరీరానికి చెడు ఆలోచనలు, చెడు రకమైనవన్నీ వచ్చేసింది. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఉదయం లేచి మొహం కడుక్కుంటున్నాం, ఒళ్ళంతా శుభ్రం చేసుకుంటున్నాం. అట్నే మనస్సును కూడా కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ప్రపంచంలో అందరూ కూడా శరీరాన్ని కడుక్కుంటున్నారు కానీ మనసుని కడుక్కోలేకపోతున్నారు. తెలియట్లా మనసుని ఎట్లా కడుక్కోవాలి. అన్నం తినాలంటే చేతులు కడుక్కోండిరా అంటారు. బయటకు వచ్చావా, బయటికి వెళ్ళి వచ్చావా, కాళ్ళు కడుక్కోండిరా అంటారు. కరెక్టే, కానీ మనసును గడగాలంటే ఏం చేయాలి అంటే మనసును గడగాలి. మనసును గడగాలంటే నీ కన్నీటి ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. మనసు కడగబడాలంటే నీ కన్నీరు. దేవుడి దగ్గర నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు ఆ కన్నీరు ఏం చేసేది, నీ మనసును గడిగేస్తుంటుంది. హల్లెలూయా. యేసయ్య కడిగేస్తుంటాడు. కాబట్టి ఈ అపవిత్రత, ఈ శరీరానికి ఉన్నటువంటి ఈ చెడుతనం, వీటిని బట్టి మనుషులకు రోగాలు, మనుషులకి శాపాలు, మనుషుల జీవితంలో ఆ అపవిత్రాత్మ శక్తుల యొక్క బంధకాలు ఇవన్నీ వెళ్ళగొట్టబడాలి.